హాయ్ ఫ్రెండ్స్. నేను కూడా అమ్మ రాజశేఖర్ లాగే ఇవాళ మీ అందరికీ ఒక వాగ్దానం చేయబోతున్నాను. ఏంటి అంటే నేను కూడా ఇక నుంచి సేఫ్ రివ్యూలు చెప్పదలుచుకోలేదు. ఓకే, ఎందుకంటే ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సీరియస్ టాపిక్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ముఖ్యంగా అంటే ఇన్నాళ్ళు సేఫ్ అని కాదు, కానీ ఎందుకులే క్యారెక్టర్ అసాసినేషన్స్ ఏమి ఎందుకు పెట్టుకోవడం అలా రేపు పొద్దున బయటకు వచ్చి ఎవడరై నా కొడుకు ఇష్టం వచ్చినట్టు చెప్పిపోయాడు అని చెప్పి మళ్ళీ అంతా బెటర్ అవసరం అంటారండి. అవసరం లేదు కదా, అదనమాట. సో ఇవాళ క్షమించాలి. సో ఇవాళ ఎపిసోడ్ ప్రకారం చూస్తే కనుక అసలు ఫస్ట్ నా క్వశ్చన్ బిగ్ బాస్ అడగదలుచుకున్నా. ఫస్ట్ డే నుంచి చెప్తున్నానండి, ఇట్స్ ఎ స్క్రిప్టెడ్ షో. పక్కా చాలా 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 స్క్రిప్టెడ్ షో. ఎందుకు అంటున్నాను అనేది ఇవాళ కూడా మళ్ళీ నేను క్లారిటీ ఇస్తా. తప్పైతే మీరు తిట్టండి, నాకు అభ్యంతరం ఏమీ లేదు. ఇవాళ షో ఎక్కడ స్టార్ట్ అయిందండి? అప్లికేషన్లో హాట్స్టార్లో వెళ్ళి మళ్ళీ ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఉదయం 8 గంటలు బేస్ వాయిస్లో వచ్చింది. 2 నిమిషాలు డ్యాన్స్లు వేశారు, నోయలు పడుకున్నాడు, కుక్కలర్షిని అయిపోయింది. జస్ట్ 2 to 3 minutes మళ్ళీ ఇంకో బేస్ వాయిస్ వచ్చింది. సాయంత్రం 7 గంటలు చూస్తే ఏదో ఓటర్ లిస్టులో ఓటు వేయడానికి వెళ్ళిన వాళ్ళు వరుసగా నిల్చున్నారు జెండాకర్రలాగా. సరే ఏం జరుగుద్దా అని చూస్తే మొత్తం నామినేషన్. అంటే ఎపిసోడ్ అంతా నామినేషనే ఎపిసోడ్ అసలు. అంటే జనాలు మరి ఇంత ఎర్రోళ్ళ బిగ్ బాస్ ఇది ఒక్కటేనా? అంటే ఓన్లీ హీటెడ్ ఖచ్చితంగా గొడవ పెట్టేస్తే చూస్తారు, అందులో ఒక అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయచ్చు. అట్లీస్ట్ అది జరుగుతుంది అన్నప్పుడన్నా అది టెలికాస్ట్ చెయ్యకూడదు. ఆ అమ్మాయి రెప్యుటేషన్ అంటే బిగ్ బాస్లో రెమ్యునరేషన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఏం జరిగినా కూడా పర్వాలేదు అన్నట్టు, అంతేనా? వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ అయినా కూడా ఇదేనా? ఎలా తీసుకోవాలి దాన్ని? అంటే కామన్ మ్యాన్గా అడుగుతున్నాను. నాకేం పెద్ద బిగ్ బాస్ అంటే కక్షాలు ఇది ఏం లేదు. బిగ్ బాస్ సీజన్ 1కి నేను హార్డ్ కోర్ ఫ్యాన్ని. ఎస్, ఈ క్వశ్చన్ నేను బిగ్ బాస్ని అడుగుతున్నా ఇప్పుడు. ఎందుకు చూపించాలి? జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మధ్యలో గొడవలు పెట్టి ఆ గొడవల్లోంచి పబ్లిక్ని ఎంజాయ్ చేయమంటావా? బుర్ర ఉంది మాకు, కొంచెం అని ఆలోచించడానికి బుర్ర ఉంది. ఓకే, అసలు ఎపిసోడ్ని నేను వాళ్ళ మీద నోట్స్ చాలా రాసుకున్నా. ఒక్కొక్కళ్ళు కొన్ని తప్పుడు పాయింట్స్ చెప్పారు, పాపం అది ఎక్స్ప్లెయిన్ చేద్దామని. బట్ నాకు వాటికంటే బిగ్ బాస్ పాయింట్ చాలా తప్పుడుగా కనిపించింది. అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అని నిన్న అన్నావు, ఇవాళ వచ్చి ఒక అమ్మాయి పేరు వాళ్ళు ఏదో తీసుకుని వస్తా ఉంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్. అంటే ఇప్పుడు ఆడు తీసుకొచ్చాడు కాబట్టి అక్కడ ఒక 4 గోడల మధ్యలో చూపించకపోతే పబ్లిక్ ఎవరికి తెలియనప్పుడు వాళ్ళ పేర్లు సేఫ్గానే ఉంటాయి. ఎందుకు వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం బిగ్ బాస్? ఏమంటే అవునా కాదా? నేను చెప్పిన పాయింట్ కరెక్టేనా కాదా అంటే ఈ పాయింట్ని మీరు కరెక్ట్గా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేను చెప్పింది రైట్ అని మీరు భావిస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. ఓకే, లెట్ ఇట్ కమ్ టు గేమ్ పరంగా ఇప్పుడు మాట్లాడదాం. బిగ్ బాస్కి ఇవ్వాల్సింది ఇచ్చాం కాబట్టి ఇవాళకి డోస్ చాలు. తర్వాత సరే, మొత్తానికి ఇవాళ ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు అఖిల్, నోయల్, అభిజిత్, సోహైల్, అమరాశేఖర్, మోనాల్, లాస్యా, సుజాత, హర్యానా. 1 2 3 4 5 6 7 8 9 మంది. 16లో 9 మంది నామినేషన్లో కూర్చున్నారు. ఓకే, ఎవరెవరు ఏం కారణాలు చెప్పారు సిల్లీగా ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతే హారిక యాజ్ ఇట్ ఈజ్ అఖిల్ని, మోనాల్ని నామినేట్ చేసింది. తర్వాత అభిజిత్ అఖిల్ని, సోహైల్ని నామినేట్ చేశాడు. ఫస్ట్ అఖిల్ అభిజిత్ని, సెకండ్ అమరాశేఖర్ని చేశాడు. అభిజిత్కి అఖిల్కి ఇక్కడ క్లాషెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వీక్లో ఉన్నట్టు నార్మల్గా అయితే లేదు, ఇక్కడ క్లాషెస్ అయితే ఉన్నాయి. ఫేస్ టు ఫేస్ చెప్పాలి, ఏజ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారా లేదా అనేది ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఎపిసోడ్ అంతా చూసి ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ నేనైతే చెప్పా. సాటర్డే నాగార్జున గారు ఈ పని చూసుకుంటారు కాబట్టి మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మొత్తం 4 చుట్టూ వచ్చే సాటర్డే ఎపిసోడ్ ఎవరి చుట్టూ జరగబోతోంది అంటే అభిజిత్, అఖిల్ వీళ్ళది. తర్వాత వచ్చేది సోహైల్. వీళ్ళ ముగ్గురు మధ్య జరగబోతోంది. అంతకుమించి మనం సాటర్డే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫండే, సండే, తొక్క, తోటకూర ఏం పెట్టుకోవద్దు. మొత్తం ఈ ఫుటేజ్లు పాత అన్నీ చూపిస్తాడు అక్కడ వరకు. అది అలాగే
ఓకే. ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ అన్న దగ్గరికి వచ్చేసరికి అసలు అమ్మాయిల గురించి ఫస్ట్ టాపిక్ తీసింది ఎవరు? నేను దీని మీద కింద పోల్ కూడా పెడతాను నెక్స్ట్ పేర్లు కొన్ని ఎందులో పెట్టి. నేను అనుకున్న పేర్లు అయితే ఫస్ట్ అమ్మాయిల గురించి మాట్లాడింది అఖిల్ మాట్లాడాడు అని నేను అనుకుంటున్నా. తర్వాత సోహైల్ మాట్లాడాడు. ఎందుకంటే అభిజిత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అఖిలే నేమ్స్ తీసుకొచ్చాడు, ఇంకెవరు తీసుకురాలేదు. అంతకుముందు మాట్లాడిన వాళ్ళలో కూడా మేబీ పాత కారణాలు చెప్పుకున్నారు, ఇంకోటి చెప్పుకున్నారు, అదంతా ఓకే, అది అయిపోయింది. కానీ ఎవరు నేమ్స్ అయితే బయటికి తీసుకురాలేదు. ఇక్కడ మేజర్గా ఇందులో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నది ఏంటి అంటే మోనల్, అఖిల్, అభిజిత్, హారిక, సోహైల్, ఈ 5గురు చుట్టూ సాటర్డే ఎపిసోడ్ అయితే పక్క రాసి పెట్టుకోండి. ఈ 5గురిని ఇవాళ హైలైట్ చేయడానికి తప్పితే ఇంకేం లేదు. అభిజిత్ ఇంకా మాట్లాడితే వీళ్ళు చెప్పిన కారణాలన్నింటికి ఇప్పుడు అందరూ గంగవ్వని నమ్ముతున్నారు కదా. గంగవ్వ పెద్ద దిక్కు హౌస్కి, ఎలాగైనా అందులో ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు కదా. తనకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా. తనే చెప్తుంది అక్కడ, ఎప్పుడు చూసినా ఒంటరిగా ఒక్కడివే కూర్చుంటావు ఆ రకంగానే. అంటే ఇక్కడ నేను అభిజిత్ని నేను సపోర్ట్ చేయట్లేదంటే, నాకు ఒకరికి ఏం సంబంధం లేదు, నేను చూసిన దానికి మాత్రమే చెప్తున్నా. సో అక్కడ వచ్చేసరికి మరి ఈ నేమ్స్ ఎవరు తీసుకొచ్చారు? కాజెస్ చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు, నీ ఫేస్ నాకు నచ్చలేదు, ఇవన్నీ చెప్పుకుంటా, లేదు నీ పని నాకు నచ్చలేదు, ఇటు చెప్పుకుంటారు. డైరెక్ట్గా ఫేస్ చెప్పేటప్పుడు థర్డ్ పర్సన్ని ఎందుకు ఇంక్లూడ్ చేయాలి? అదే కారణం, అదే జరిగిందా, ఇవన్నీ ఎందుకు? సో వాళ్ళ మిస్టేక్ వాళ్ళ దగ్గర అయితే క్లియర్ కట్గా ఉంది. ఈ 5గురు చుట్టే ఎపిసోడ్ నడుస్తుంది. సో రేపు ఏం జరిగినా సరే, రేపు టాస్క్ మళ్ళీ డిఫరెంట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే చెప్పాడు రేపు ఏం జరుగుతుందంటే, బిగ్ బాస్ హోటల్ అని చెప్పేదో పెట్టాడు, హోటల్ సర్వీస్ అని. అందులో మళ్ళీ రేపు కామెడీ ఫుల్గా చేస్తాడు, అందులో డౌట్ అయితే లేదు. బకరాలను చేయడానికి రేపు ఫుల్ కామెడీ పెడతాడు. ఇందులో ఎటువంటి గొడవలు ఉండవు. మళ్ళీ కూర్చోబెట్టి వీళ్ళందరూ ఆ రోజు అది ఎందుకు వచ్చింది, ఈ రోజు ఇది ఎందుకు వచ్చింది, ఇదే మాట్లాడుకుంటారు తప్పితే ఈ వీక్ ఇంకా మిగతాది ఏం ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. మిగతా వాళ్ళగా వాళ్ళకి వీళ్ళకి ఇది ఉంది, వీళ్ళ వల్ల అది అయింది, ఇవి నాకు వద్దు, నేను చెప్పనండి. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఇష్యూస్ నా దగ్గర వద్దు. ఐ డోంట్ వాంట్ టు ఎంటర్. సో ఈసారి ఎలిమినేషన్లో ఎవరు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇది కూడా నేను పోల్ పెడతా, చెప్పండి అది కూడా. అలాగే ఇంకేముంది, నోయల్ ఒక మాట అన్నాడు అండి లాస్ట్లో. ఏంటంటే అమ్మ రాజశేఖర్ స్వాతిని నామినేట్ చేయడంతో తను బయటికి వెళ్ళిపోయింది. ఒకవేళ తను ఇక్కడ ఈరోజు ఉండుంటే తన ప్రాబ్లమ్స్ చెప్పేది, ఇంట్లో వాళ్ళతో ఏం జరిగింది అని చెప్పేది అని ఒక మాట అన్నాడు. ఎవరిని అబ్జర్వ్ చేశారా? అంటే తను చెప్పకుండా బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరితోటో ఇష్యూస్ ఉన్నాయి, హౌస్లో ఎవరితో ఇష్యూస్ ఉన్నాయి, అది బయటికి తెలియలేదు. అందుకని చెప్పేది అక్కడ బిగ్ బాస్లో స్క్రిప్టెడ్ అని ఎందుకన్నానంటే ఈ పాయింట్ బేస్ చేసుకుని అన్న. పబ్లిక్ని పిచ్చోళ్ళని చేయడానికి, గొడవలు చూపించో లేదు ఇంకోటి చూపించో చేయడానికే ఇదంతా ఉంది తప్పితే ఇంకేమీ లేదు. ఇది అవినాష్ క్లియర్ కట్గా చెప్పేశాడు అక్కడ. అది ఎవరికైనా అర్థమైందా? ఇఫ్ యూ అండర్స్టాండ్ కింద కామెంట్స్లో కూడా పెట్టండి ఆ పాయింట్ ఏంటి అనేది. ఇట్స్ జస్ట్ అ క్లూ. సో దిస్ ఈజ్ వాట్ టుడేస్ ఎపిసోడ్. హోప్ ఎంజాయబుల్గా, ఫన్గా అయితే ఇది లేదు ఖచ్చితంగా. కొంచెం సీరియస్ రోడ్లో నడిచింది కాబట్టి ఉన్న ఎపిసోడ్కి. రేపు ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటనేది మళ్ళీ చెప్పుకుందాం. అన్సీన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రేపు అన్సీన్ కూడా చూసి రేపు మార్నింగ్ అనాలిసిస్ వేరే చెప్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ పవన్ కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక.